గుడివాడలో మనం చూసుకుంటే డెవలప్మెంట్ విషయంలో చూస్తే సార్ మీరు చాలాసార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు ఇక్కడ. సో డెవలప్మెంట్ పరంగా చెప్తే ఏం చెప్తారు? గుడివాడ 9,000 టిట్కో ఇల్లు కట్టాము. 7,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమం చేస్తున్నాము. అంటే 17,000 మంది నిరుపేదలకి ఇంటికాల నెరవేర్చి దాదాపు 1,200 కోట్ల రూపాయలతో వాళ్ళందరినీ ఇళ్ళు హ్యాండ్ ఓవర్ చేసే పరిస్థితి తీసుకొచ్చామంటే అది డెవలప్మెంట్ కాదంటారా? డెవలప్మెంట్ కాదు అది. ఇంకా అదేవిధంగా గుడివాడలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. 10 కోట్ల రూపాయలు పెట్టి హాస్పిటల్ మొత్తం తీసేసి పునాలు దాకా కట్టాము. అది డెవలప్మెంట్ కాదా? అలాగే గుడివాడ బస్ స్టాండ్ ఉంది. 23 కోట్లతో టెండర్ గ్యారేజ్ చేసిన బస్ స్టాండ్ పనుల నిర్మాణం జరుగుతున్నాయి. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కట్టింది. అది డెవలప్మెంట్ కాదా? మంచినీటి అవసరం కోసం మా రూరల్ మండలంలో 200 కోట్ల రూపాయలతో 110 ఎకరాలు ల్యాండ్ ఎక్వైర్ చేసి వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. రోడ్లు వేయలేదని చాలా ఆరోపణలు ఎదుర్కొన్నారు. రోడ్లు కూడా మంత్రిగా ఉండి కూడా రోడ్లు వేయించుకోలేకపోయారు. ఇప్పుడు మా ప్రయారిటీలు మాకు ఉంటాయమ్మా. ఇప్పుడు సమస్యలన్నీ 5 ఏళ్లలో తీర్చేసి దీన్ని ఎంత అప్పటికప్పుడు అని చెప్పి అద్భుతం చేసేస్తానని నేనేం చెప్పలా. గుడివాడలో ఉన్నటువంటి నిర్వాహాల కోసం 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు మా ముఖ్యమంత్రి గారు. మంచినీటి అవసరాల కోసం 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఈ కాలనీలు ల్యాండ్ అక్విజిషన్, బారం ఫిల్లింగ్, రోడ్లు నిర్మాణం, వాటిలో ఉన్నటువంటి మౌలిక వసతులు కల్పించడానికి ఇవన్నీ. అదేవిధంగా ఇప్పుడు ఫ్లైఓవర్ పనుల నిర్మాణం జరుగుతున్నాయి. మీరు చూసుంటారు కదా. చంద్రబాబు నాయుడు గారు చక్రం తిప్పే బొంగరం తిప్పానంటాడు. ఆయన పార్టీ ఎంపీలు ఉన్నారు. ఎందుకు ఫ్లైఓవర్ ల్యాండ్లో పోయాడు? 320 కోట్ల రూపాయలు పెట్టి ఫ్లైఓవర్ పనుల నిర్మాణం జరుగుతున్నాయి. ఇవన్నీ 2,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చినప్పుడు ఇంకొక 500-600 కోట్ల రూపాయలు వస్తాయి. కానీ రోడ్ల నిర్మాణం అవన్నీ అవ్వవు. టీడీపీ ప్రభుత్వం చేసిన డెవలప్మెంట్కి మీ ప్రభుత్వం చేసిన డెవలప్మెంట్కి తేడా ఏంటంటే ఏం చెప్తారు? టీడీపీ ఉన్న మాటలకు పరిమితం, చెప్పినటువంటి ఏ వాగ్దానాన్ని అమలు చేయనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇచ్చినటువంటి ప్రతి మాటను అమలు చేసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. షిప్పింగ్ హార్బర్లు కావచ్చు, హౌసింగ్ కావచ్చు, మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు కావచ్చు. వెనకే కర్రీవో ఉద్దిపోయినాం. మెడికల్ కాలేజీలు కావచ్చు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి హైవే ఇప్పుడు పామర్ నుంచి గుడివాడ 4 వే తీసుకొచ్చాము. 4 వే చేస్తున్నారు. అంటే విజయవాడకి ఫ్లైఓవర్లు వేసాము. బైపాస్ రోడ్డు నిర్మాణం జరుగుతుంది. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అడగకుండా చంద్రబాబు ఎందుకు క్యాన్సిల్ ఆ పార్టీతో బీజేపీతో కలిసి ఉండి బీజేపీతో కలిసి 4 సంవత్సరాలు పనిచేశారు కదా. ఈ జిల్లాకి ఇవన్నీ ఎందుకు చేయలేకపోయాడు?